పాము. ఈ పేరు వింటే చాలామంది భయపడతారు. కనిపిస్తే చంపడానికి కూడా ప్రయత్నిస్తారు. కానీ నిజంగా అన్ని పాములు హానికరమైనవేనా? ఈ ప్రపంచంలో పాములు లేకపోతే ఏమవుతుంది? ఈ స్టోరీలో పాము కాటు వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చెయ్యకూడని పనుల గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ స్టోరీని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు మరికొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. కొన్ని విషపూరిత పాముల వల్ల మనుషులకు హాని కలిగే అవకాశముంది. కానీ పాముల వల్ల మన పర్యావరణానికి అనేక రకాలుగా మేలు జరుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే జనావాసాల్లోకి పాము వచ్చిందంటే వెంటనే చంపేస్తుంటారు. నిజానికి పట్టణీకరణ పెరుగుతుండడంతో పాముల ఆవాసాలన్నీ ధ్వంసమైపోతున్నాయి. దీంతో వాటికి మనం పరోక్షంగా శత్రువులవుతున్నాం. పాముకు మనిషే మొదటి శత్రువు అని 1960వ దశకంలో తమిళనాడు, కేరళలో పాములపై విస్తృతంగా పరిశోధనలు చేసి నమ్ నాతు పంపుగల్ అనే పుస్తకం రాసిన ప్రొఫెసర్ ఎంవి రాజేందర్ వ్యాఖ్యానించారు. జీవ వైవిధ్య పరిరక్షణకు పాములు ఎంతటి ప్రయోజనకారులో ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఏటా జూలై 16న ప్రపంచ పాముల దినోత్సవాన్ని జరుపుకుంటారు. పాములు లేకుంటే ఏం జరుగుతుంది? ఆహార గొలుసులో పాములు ఎంతో ముఖ్యమైనవి. ప్రత్యేకించి పాములు అనేక ప్రాణులను తింటాయి, ఇతర జంతువులను నియంత్రణలో ఉంచుతాయి. ఆహార గొలుసులో ప్రతి ప్రాణికి తనదైన పాత్ర ఉంది. కానీ పాముల పాత్ర ప్రత్యేకమైనది. అవి మాంసాహార జీవులు, అనేక జీవులను తింటాయి. దీనివల్ల పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. అలాగే పాములు పూర్తి ప్రోటీన్ జీవులు కావడం వల్ల అవి ఇతర జంతువులకు ఆహారంగా మారుతాయి. వేటకు గురయ్యే జీవిగాను, వేటాడే జీవిగాను పాము ఆహార గొలుసులో కీలక పాత్ర పోషిస్తోంది. ఆహార గొలుసులో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లే జీవులలో పాములు ముఖ్యమైనవి. ఈ గొలుసు నుంచి పాములు తప్పుకుంటే ఇతర జీవుల ఆహార పంపిణీ గొలుసులో ఖాళీ ఏర్పడి అది మరికొన్ని ఇతర జీవుల ఆహార లభ్యతపై ప్రభావం చూపుతుంది అని డాక్టర్ ఏ తనికైవేల్ వివరించారు. వ్యవసాయ భూములలో పాము కీటక నాశనిగాను పనిచేస్తుంది. పాములు పర్యావరణ అనుకూల వ్యవసాయ భూములలో సహజమైన ముఖ్యమైన భాగమని, ఎలుకలను నియంత్రించడానికి, పర్యావరణ వ్యవస్థ సమతుల్యతకు అవి సహాయపడతాయని తనికైవేల్ తెలిపారు. భారత్లో 351 రకాల పాము జాతులను గుర్తించినట్టుగా తెలిపారు. వాటిల్లో 141 తమిళనాడు ప్రాంతంలోనే కనుగొన్నారని, భారత్లో పాముల్లో 62 జాతులు విషపూరితమైనవని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 54 లక్షల మంది పాము కాటుకు గురవుతుంటే అందులో విషపూరితమైన పాము కాటుకు 18 లక్షల నుంచి 27 లక్షల మంది గురవుతున్న కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. పాము కాటు వల్ల ఏటా 81,000 మంది నుంచి 137,880 మంది మరణిస్తున్నారని, పాము కాటు వల్ల 3 రెట్లు ఎక్కువగా అంగవైకల్యాలు, ఇతర శాశ్వత వైకల్యాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పాము కాటుకు గురయ్యే వారిలో ఎక్కువగా వ్యవసాయ కూలీలు, పిల్లలు ఉన్నారు. పిల్లలు తరచుగా పెద్దల కంటే తీవ్రమైన ప్రభావానికి గురవుతారని WHO తెలిపింది. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలలో పాము కాట్లు ఎక్కువని WHO చెప్పింది. ఆసియాలో ఏటా 20 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. ఆఫ్రికాలో ఏటా 4,35,000 నుంచి 5,80,000 మంది పాము కాటుకు చికిత్స పొందుతున్నారు. అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాల్లోని పేద గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటు కారణంగా మహిళలు, పిల్లలు, రైతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆరోగ్య వ్యవస్థలు బలహీనంగా, వైద్య వనరులు తక్కువగా ఉన్న దేశాల్లో ప్రభావం ఎక్కువగా ఉందని WHO పేర్కొంది. భారత్లో ఏటా 30 నుంచి 40 లక్షల పాముకాటు కేసులు నమోదవుతుండగా సుమారు 50,000 మరణాలు సంభవిస్తున్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా మొత్తం పాముకాటు మరణాలలో సగమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంరక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. చాలా దేశాలలో పాముకాటు బాధితుల్లో కొద్ది శాతం మంది మాత్రమే క్లినిక్లకు, ఆస్పత్రులకు వస్తున్నారని పేర్కొంది. భారత్లో వన్ హెల్త్ విధానం ద్వారా 2030 నాటికి పాముకాటు మరణాలను సగానికి తగ్గించాలి అనే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య శాఖ జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. ఈ మేరకు స్నేక్ బైట్ హెల్ప్ లైన్ నంబర్ 15400 5 రాష్ట్రాల్లో పుదుచ్చేరి, మధ్యప్రదేశ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. విషపూరిత పాముకాటు వల్ల పక్షవాతం వచ్చి శ్వాస తీసుకోవడం కష్టమవడం, ప్రాణాంతక రక్తస్రావం, కోలుకోలేని మూత్రపిండాల వైఫల్యం, శాశ్వత వైకల్యానికి కారణమయ్యే కణజాల నష్టం ఏర్పడుతుంది. అదేవిధంగా విషపూరిత పాములను 2 రకాలుగా వర్గీకరించారు. ఒక రకం పాముల్లో కూరలు పటిష్టంగా ఉంటాయి.
అవి నాడి మండలం, శ్వాస వ్యవస్థలపై దుష్ప్రభావం చూపే న్యూరోటాక్సిక్ వీనం విషం వదులుతాయి. ఇంకో జాతి పాముల్లో మడుచుకునే కోరలు ఉంటాయి. ఈ పాములు తమ కోరలను తాము వేటాడేటప్పుడు, దాడి చేసేటప్పుడు ఉపయోగిస్తాయి. ఈ తరహా పాముల విషయం మామూలుగా చర్మ కణజాలాన్ని ధ్వంసం చేసి అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది. అత్యంత ప్రమాదకర విషమున్న పాములేమిటి, మనుషులకు అతిపెద్ద ముప్పుగా ఉన్న పాములు ఏమిటి అనే తేడాలు గుర్తించటం ముఖ్యం. భూమి మీద సంచరించే పాములన్నిటిలోకి ఆస్ట్రేలియాలో కనిపించే ఇన్లాండ్ తాయిపాన్ పాము అత్యంత విషపూరితమైనది. ఈ పాము ఒక్క కాటుతో 100 మందిని చంపగలిగేంత విషపూరితమైందని చెప్తారు. అయితే ఈ జాతి పాము కాట్ల వల్ల మనుషులు చనిపోయే దాఖలాలు ఇంతవరకు లేవు. చాలా బిడియమైన ఈ పాములు మారుమూల ప్రాంతాల్లో ఏకాంతంలో జీవిస్తుండటంతో పాటు ఆస్ట్రేలియాలో యాంటీవీనం విస్తృతంగా అందుబాటులో ఉండడం దీనికి కారణం. సముద్ర పాములు కూడా చాలా విషపూరితమైనవి. కానీ అవి మనుషులకు తారాసపడటం చాలా అరుదు కాబట్టి మనుషులు ఈ పాము కాట్లకు గురవటం కూడా అత్యంత అరుదుగా ఉంటుంది. తక్కువ విషపూరితమైనవే అయినా బ్లాక్ మాంబా, కోస్టల్ తైపాన్ పాముల నుంచి మనుషులకు ఎక్కువ ప్రమాదముంది. ఈ రెండు పాములది ఒకే జాతి కుటుంబం. వీటి విషం ఇతర పాముల విషాల కన్నా వేగంగా ప్రభావం చూపుతుంది. అంటే ఈ పాములు కాటు వేసినప్పుడు తక్షణమే చికిత్స అందించకపోతే అరగంటలోనే మరణం సంభవిస్తుంది. బ్లాక్ మాంబా అని పిలిచే పాము నిజానికి గోధుమ రంగు లేదా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అయితే ఆ పాము నోరు లోపల రంగు నల్లగా ఉండటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. ఏ పాము వల్ల మరణాలు ఎక్కువ అంటే చిన్నదిగా కనిపించే పింజర అత్యంత ప్రాణాంతకమైన వాటిలో ఒకటి. పశ్చిమ ఆఫ్రికా మొదలుకొని భారత ఉపఖండం వరకు చాలా ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. చీకట్లో ఎక్కువగా కాటు వేస్తుంటుంది. ప్రపంచంలో దాదాపు సగం పాము కాట్లు సంభవిస్తున్నట్లుగా భావించే భారతదేశంలో మనుషుల మరణాలకు అత్యధికంగా కారణమయ్యే 4 రకాల పాముల్లో పింజరి ఒకటి. ప్రమాదకరమైన 4 పాముల్లో మిగతా 3 ఇవి. కట్లపాము అంటే ఇండియన్ క్రైట్. పగటిపూట మొహమాటంగా కనిపించే ఈ పాము రాత్రిపూట చాలా దూకుడుగా దాడి చేస్తుంది. ఇది 1.75 మీటర్లు, 5 అడుగులు 9 అంగుళాల వరకు పొడవుంటుంది. రక్తపింజర అంటే రసెల్స్ వైపర్. ఇది మామూలుగా దూకుడు స్వభావమున్న పాము. ఇండియా, దక్షిణాసియా అంతటా విస్తరించి ఉంది. ఎలుకలను ఆహారంగా తీసుకుంటుంది. అందువల్ల గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మానవ ఆవాసాల వద్ద తరచుగా కనిపిస్తుంటుంది. నాగుపాము లేదా తాచుపాము అంటే ఇండియన్ కోబ్రా. నాగుపాము భారత ఉపఖండమంతటా కనిపిస్తుంది. ఆధునిక వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో విస్తరించి ఉంది. చీకట్లో ఇది ఎక్కువగా దాడి చేస్తుంది. అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది. పాము కాటు వేసినప్పుడు ఈ చర్యలు తీసుకోవాలని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ సూచిస్తోంది. ప్రశాంతంగా ఉండి తక్షణమే వైద్య చికిత్స పొందాలి. శరీరంలో కాటు ప్రభావిత ప్రాంతాన్ని సాధ్యమైనంత మేరకు కదిలించకుండా ఉంచాలి. నగలు, వాచిల వంటి వాటిని తొలగించాలి. దుస్తులను వదులు చేయాలి, కానీ విప్పేయవద్దు. పాము కాటు వేసినప్పుడు చెయ్యకూడని పనులు: పాము కాటు ప్రాంతం నుంచి విషాన్ని నోటితో లాగివేయటం, పాము కాటు ప్రాంతాన్ని కోసివేసి విషాన్ని తొలగించటం లేదా రక్తస్రావం జరిగేలా చేయటం, పాము కాటు గాయానికి ఐస్, వేడి లేదా రసాయనాల వంటి పూతలు పూయటం, పాము కాటు వ్యక్తిని వదిలి వెళ్లటం, కాటు వేసిన ప్రాంతం నుంచి రక్త ప్రసరణను నిలిపివేస్తూ కట్టుకట్టడం వంటివి చెయ్యరాదు. అలా చేయటం వల్ల విషం వ్యాపించకుండా ఆగదు. పైగా వాపు మరింత విషమించటానికి ఆ అవయవం తొలగించాల్సిన పరిస్థితికి దారితీయవచ్చు. విషపూరితమైన పామును పట్టుకోవటానికి ప్రయత్నించకుండా ఉండటం కూడా ముఖ్యం. చనిపోయిన పాములతో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పామును చంపేసిన కొద్దిసేపటి వరకు దాని నాడీ మండలం క్రియాశీలంగానే ఉండవచ్చు. దానివల్ల విషపూరిత కాటు వేయవచ్చు.